శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ నెలలో కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో ఉన్న గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే మన ఫలితాలు శీఘ్రంగా అనుకూలిస్తాయి అన్నమాట. మన కుజుడు ఈ రాశి వారికి ఏమి ఇవ్వగలడు? చతుర్థాధిపతిగా భూమిని స్థిరాస్తిని ఇవ్వగలడు, భాగ్యాధిపతిగా అదృష్టాన్ని ఇవ్వగలడు, రుణ విముక్తి చేయగలడు, అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఇవ్వగలుగుతూ ఉంటాడు. మన కుజగ్రహ అనుగ్రహం పర్టికులర్గా సింహరాశి వారు పొందాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ, అంటే ఆంజనేయ స్వామి వారికి అయితే సింధూరంతో అభిషేకం, అంటే పూజ, సింధూరంతో అభిషేకం చేయించి మీకు అరటిపళ్ళు, ఒక 5 అరటిపళ్ళు, బాగా ముగ్గిన అరటిపళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించడం వల్ల, అదే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల తొందరగా ప్రసన్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఇమీడియట్ యాక్షన్ మాట. మీరు మంగళవారం భక్తి శ్రద్ధలతో ఈ కుజహోరలో ఈ క్రియ మీరు పూర్తి చేస్తే కంప్లీట్గా మళ్ళా తర్వాత వచ్చే కుజహోరలో మీ పనులు అంత తొందరగా పూర్తవుతాయి. దాని తర్వాత ఏంటంటే మరి మెయిన్ రాష్ట్రాధిపతి 12లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే చేసే ప్రయత్నం ఇబ్బంది కలుగుతుంటుంది. అంటే రాష్ట్రాధిపతి 12లో ఉన్నప్పుడు నష్టాన్ని, అవుట్ గోయింగ్ని, ఇబ్బందిని పెడుతుంటాడు. ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు, అనారోగ్య సమస్యలు, పెద్దవారి నుంచి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళే స్ట్రగుల్ పెడుతుంటారు. ఈ సందర్భంలో మీరు కంపల్సరీగా చేయవలసిన రెమెడీ ఏంటంటే గోధుమ నూకతో, పాలు గోధుమ నూకతో హల్వా తయారు చేసి, పంచదార కూడా వేయచ్చు, పంచదార హల్వా తయారు చేసి మరి ఆదివారం రోజు రవి హోరలో స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించడం. అదే రోజు గోధుమ నూక, ఈ గోధుమ నూక లాంటిది పంచదార కలిపి చీమలకి ఆహారంగా వేయడం వల్ల ఈ ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు పూర్తయి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం కామన్గా నియమంగా ఉండాలి. సింహరాశి వారు ఎప్పుడూ ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు. వీటన్నిటికీ ఈ మధువు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే కంప్లీట్గా వీక్ బై వీక్ మీ పవర్ పెరిగిపోతుంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఈ వారం చేయండి ఈ 2 పర్టికులర్ రెమెడీలు. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. అంటే కుటుంబంలో స్త్రీల వల్ల ఇబ్బందులు, స్త్రీలకి విరోధాలు, స్త్రీలతో విరోధాలు, ఆర్థిక సమస్యలు, వచ్చిన ధనం కనబడిపోవడం. ఈ శుక్రుడు, గురువు ఎంత బలంగా ఉన్నాడు కానీ శుక్రుడు వీక్ అయిపోవడంతో చిన్న చిన్న బలహీనతలు, ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు, వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతుంటారు. ఏదో రంగు ఇంట్లో వాళ్ళే, కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, వాళ్ళ చికాకులు ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడాలంటే శుక్రవారం రోజు శుక్రహోరలో, లేదంటే శుక్రవారం రోజు రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయలతో దీపం పెట్టడం కానీ, అమ్మవారికి నిమ్మకాయలు దండ ఇవ్వడం కానీ, ఇవన్నీ మన వల్ల కుదరదు. అమ్మవారి ఆలయంలో కేవలం 4 నిమ్మకాయలు సమర్పించి ఒక నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజు మరి పెరుగు, శుక్రవారం రోజు ఈ పెరుగుని ఏదన్నా పంచిపెట్టడం వల్ల, మజ్జిగ ఇవ్వడం వల్ల, ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే వాళ్ళకి పాలు కానీ పెరుగు కానీ అంటే ఇస్తుండేవారు, ఆ విధంగా ఇవ్వడం వల్ల కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం జరిగే ఉంది. లేదంటే మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ, మీ భార్యకి కానీ, మీ మదర్కి కానీ వాళ్ళకి ఏదైనా నెసెసిటీగా అవసరం ఉంటే వాళ్ళకి ఏదైనా కొత్త బట్టలు కానీ, స్వీట్స్ కానీ ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు ఈ నెలలో కంపల్సరీగా కుజగ్రహ అనుగ్రహం కోసం 4 మంగళవారాలు కూడా ఏదో విధంగా మీరు ఆంజనేయ స్వామి వారిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ ఆరాధించడం వల్ల మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా,
మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.